మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అదొక సర్వ సమస్యల నిలయం. పైన పటారం, లోన లట్టారం అంటారే, సరిగ్గా అదే టైపు. బిల్డింగ్లవి పక్కగా కనిపిస్తాయి, కానీ లోపలంతా డొల్ల. పాలిటిక్స్ మీద పెట్టిన శ్రద్ధ పాఠాల మీద పెట్టరు. గ్రూపుల మీద ఉన్న ఇంట్రెస్ట్ కోర్సుల మీద ఉండదు. ఇంతవరకు నాగ్ గ్రేడ్ రాలేదంటే చదువు ఎంత చక్కగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీలో ఒకటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ. నల్గొండ జిల్లా అన్నేపర్తి దగ్గర 240 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ఎంజీ క్యాంపస్ మీద మొదటి నుంచి సవతి తల్లి ప్రేమనే కనబరిచారు. సా విద్య యా విముక్తయే అనే సంస్కృత సూక్తి లోగోలో కనిపిస్తుంది. అంటే ఏ విద్య అయితే విముక్తి కలిగిస్తుందో అదే నిజమైన చదువు అని దానర్థం. కానీ ఆ పరమార్థానికి రియాలిటీకి ఏమాత్రం పొంతం లేదు. ఇక్కడ అన్ని సౌకర్యాలకు అడ్డుకట్టలు వేశారు. దేనికి విముక్తి లేదు. సర్వ సమస్యల నిలయంగా మార్చారు. అధ్యాపకుల కొరత నుంచి నిధుల దుర్వినియోగం వరకు అన్నింటా ఎంజీ క్యాంపస్ ఆరితేరుంది. నిధులు లేవు, ఉన్న ఫండ్స్ దారి మళ్లుతాయి. మౌలిక వస్తుల కల్పనలో నిర్లక్ష్యం, నిత్యం వివాదాలకు కేంద్రం. 18 ఏళ్లుగా ఎక్కడి సమస్యలు అక్కడే. నిధుల విడుదలలో అలసత్వం, ఉన్న నిధులను దుర్వినియోగం చేయడం, పాలకవర్గంలో అంతులేని రాజకీయం. మహాత్ముడి పేరు పెట్టుకున్న యూనివర్సిటీ ఆ పేరుకే చెడ్డ పేరు తెస్తోంది. పాలక మండలి యూనివర్సిటీ లక్ష్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు లా కాలేజ్ లేదు. ఫార్మసీ కలగానే మిగిలింది. బీఈడీ అందని ద్రాక్షగానే మారింది. టీచింగ్ స్టాఫ్ చాలా రోజుల నుంచి లేదు. నాన్ టీచింగ్ రెగ్యులరైజ్ కాలేదు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో కాంపిటీషన్ ఇవ్వాలంటే ఇలాంటి ప్రమాణాలతో ఎలా సాధ్యమని అంటున్నారు విద్యార్థులు. మరి వచ్చే సంవత్సరానికైనా సరే లా ఒకటి 5 ఇయర్స్తో పాటు 3 ఇయర్స్ది, దాంతోపాటు ఫార్మసీతో పాటు బీఈడీ కాలేజీలను మంజూరు చేయాలి. మరి ప్రభుత్వం తక్షణమే విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్తో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను కూడా రెగ్యులర్ చేయాలి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు రెగ్యులర్ చేయకపోవడం వల్ల మరి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చినటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేరేటటువంటి పరిస్థితి. 2007లో యూనివర్సిటీ ప్రారంభం కాగా 2012లో సొంత భవనాల్లోకి వచ్చింది. ప్రారంభంలో అధ్యాపకులుగా అనర్హులకు దొడ్డిదారిన ఉద్యోగాలను కట్టబెట్టారు. దీనిపై అనేక కమిటీలు ఏర్పాటు కాగా వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఆ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇదిలా న్యాయస్థానంలో ఉండగానే సదరు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేశారు. అంతటితో ఆగలేదు అరాచకం. వాళ్లకు ప్రమోషన్లు కూడా ఇచ్చారు. దాంతో కాంట్రవర్సీ ముదిరి బజార్న పడింది. క్వాలిఫైడ్ కాని వారిని అందలమెక్కించేసరికి యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు పడిపోయాయి. సిలబస్ రూపకల్పనలో తేలిపోయారు. వాళ్లకు నచ్చింది వచ్చింది మాత్రమే సిలబస్ గా రూపొందించారనే విమర్శలు చెలరేగాయి. ఉమ్మడి జిల్లాలో అనేక ఫార్మా కంపెనీలున్నా యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సు లేదు. వందలాది పరిశ్రమలు చుట్టుపక్కల ఉన్న క్యాంపస్లో అనుబంధ కోర్సులు లేని ఫలితంగా పరిశ్రమలు లోకల్ విద్యార్థులకు ప్లేస్మెంట్ ఇవ్వలేకపోతున్నాయి. 2 ఏళ్ల పీజీ తూతూ మంత్రంగా పూర్తి చేస్తున్నారు, కానీ భవిష్యత్తుకు అనుగుణంగా ఫౌండేషన్ పడ్డం లేదు. ఆ దిశగా కోర్సులు లేవు. కేవలం పీజీ డిగ్రీ తీసుకోవడానికి మాత్రమే యూనివర్సిటీ విద్య పరిమితమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రీడింగ్ రూమ్లు కట్టారు, కానీ అవి స్టోర్ రూములుగానే మిగిలిపోయాయి. సాయంత్రం 7 అయితే లైబ్రరీ బంద్ అవుతుంది. హాస్టల్లో రీడింగ్ రూమ్ లేదు. బీటెక్ బిల్డింగ్ చూస్తే హైటెక్ రేంజ్లో ఉంటుంది, కానీ లోపల ఒక్క ల్యాబ్ కూడా లేదు. దానికోసం పానగల్కు వెళ్లి రావాలి. కేవలం ల్యాబ్ కోసమే 15 కిలోమీటర్లు జర్నీ చేయాల్సి వస్తోంది. ఇక ప్లేస్మెంట్ సెల్, అది పేరుకు మాత్రమే. ల్యాబ్స్ లేని కారణంగా విద్యార్థులందరూ కూడా ఇక్కడి నుంచి పానగల్ క్యాంపస్కి వెళ్ళి వాళ్ళ యొక్క ల్యాబ్స్ని పూర్తి చేసుకొని ఇక్కడికి రావడానికి కూడా విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. తక్షణమే ఏదైతే ల్యాబ్స్ లేని డిపార్ట్మెంట్లు ఏమైతే ఉన్నాయో అదే ల్యాబ్స్ని ఇక్కడే మన యూనివర్సిటీలోనే ఏర్పాటు చేసి విద్యార్థుల చదువుకి అండదండగా నిలవాలని చెప్పి ఈ యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనం ప్లేస్మెంట్ సెల్ని చూస్తూ ఉన్నాం. ఏదైతే ప్లేస్మెంట్ సెల్లు పేరుకి మాత్రమే ప్లేస్మెంట్ సెల్ ఈ యొక్క మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో. నిధులు లేకపోవడంతో అవసరమైన భవన నిర్మాణాలు, వాటిలో సౌకర్యాలు, వస్తువులు లేవు. యూనివర్సిటీ ఏర్పడి 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎంటెక్ లేదు. వైస్ ఛాన్సలర్ నిర్లక్ష్యం, పట్టనితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల భర్తీ లేదు. ఉన్న దాంట్లోనే పార్ట్ టైమర్లతో లాక్కొస్తున్నారు. యూనివర్సిటీలో 22 కోర్సులు ఏర్పాటు చేసినప్పటికీ అందులో 10 కోర్సులకు మాత్రమే నిధులు కేటాయించారు. మరో 12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా ఉన్నాయి. వాటికి ఫీజులు భయంకరంగా ఉన్నాయి. స్తోమత లేని పేద విద్యార్థులకు కష్టమవుతోంది. ఫీజు రియంబర్స్మెంట్ లేట్ అవుతోంది. ఆ కారణంతో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో విద్యార్థులు జాయిన్ కావడానికి ఆసక్తి చూపడలేదు. పైగా ముక్కుపిండి ఫీజు వసూలు చేస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల మధ్య ఎప్పుడూ ఘర్షణ, ఉద్రిక్తత నెలకొంటోంది. విశ్వవిద్యాలయం అనగా అన్ని కోర్సులు ఉండాలి. జర్నలిజం, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ ఇలాంటి కోర్సులు లేకపోవడం, మరియు అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ లేకపోవడం, మరియు సైన్స్ కాలేజీలో
సదుపాయాలు లేకపోవడం, ల్యాబ్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకపోవడం, మరియు అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయకపోవడం, కేవలం పార్ట్ టైం ఫ్యాకల్టీతోనే ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని కొనసాగించడం జరుగుతూ ఉన్నది. స్పోర్ట్స్ కోసం గ్రౌండ్ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం ఉన్నప్పటికీ 18 సంవత్సరాలుగా యూనివర్సిటీకి ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేదు. దానిని పట్టించుకునే నాదుడే లేడు. ఏ ఒక్క పరికరం లేదు. జిమ్ హాల్ ఉంటుంది కానీ ఎందుకు పనికిరాదు. ఒక్క ఎక్విప్మెంట్ లేదు. మరి స్పోర్ట్స్ను పట్టించుకోకపోవడం, అలాగే ఎన్నో కోట్లు పెట్టి కట్టిన ఆ స్పోర్ట్స్ భవనంలో సరైన సదుపాయాలు, వసతులు, అలాంటి స్పోర్ట్స్ పరికరాలు ఏవి లేకపోవడం. క్యారమ్ బోర్డ్స్ ఉంటాయి కానీ కాయిన్స్ ఉండవు, చెస్ బోర్డ్స్ ఉంటాయి కానీ కాయిన్స్ ఉండవు, కానీ జిమ్ హాల్ ఉంటుంది కానీ జిమ్ పరికరాలు ఉండవు. మీరు ఎన్నో కోట్లు పెట్టి స్పోర్ట్స్ బ్లాక్ కట్టిరు కానీ ఏం ఉపయోగం లేదు. ఎంతోమంది విద్యార్థులు రన్నింగ్ చేస్తున్నారు కానీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లేక, అలాగే జిమ్ ఎక్విప్మెంట్ లేక ఎంతో బాధపడుతున్నారు. పీజీ చేసిన సరైన ప్లేస్మెంట్స్ రాకపోవడం, అసలు రీసెర్చ్ జరగకపోవడం, ఇలాంటి కారణాలతో యూనివర్సిటీలా కాకుండా ఒక పెద్ద కాలేజ్గా మాత్రమే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎగ్జామినేషన్ బ్రాంచ్ వివాదాలు, కొందరు అధ్యాపకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు యూనివర్సిటీ ప్రతిష్ట దిగజార్చేలా ఉంది. రెండోసారి వీసీగా వచ్చిన ఖాజా అల్తాఫ్ హుస్సేన్ వర్కింగ్ అవర్స్ మార్చినంత మాత్రాన ప్రక్షాళన చేసినట్టు కాదని చెప్తున్నారు. రాజకీయాలు చేస్తూ ముఠాలు, గ్రూపులు కట్టేవారిని కట్టడి చేయడంలో ఆయన విఫలమయ్యారని విమర్శలొస్తున్నాయి. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నాక్ గ్రేడింగ్ రాలేదు. యూనివర్సిటీ రీసెర్చ్లో పూర్తిగా విఫలమైంది. కొత్త కోర్సుల కొరకు పంపిన ప్రతిపాదనలు కూడా పేపర్ల మీదనే ఉన్నాయి. పిల్లలు నాణ్యమైన భోజనం తిని చాలా రోజులైంది. కొందరు విద్యార్థుల అత్యుత్సాహం, అవగాహన లోపం, హాస్టల్ నిర్వహణలో మితిమీరిన జోక్యం కూడా ఇందుకు కారణంగా మారింది. మొత్తంగా సరస్వతి నిలయంగా ఉన్న మహాత్మాగాంధీ యూనివర్సిటీ లక్ష్మీ కటాక్షం కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తోంది.